ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు ఏడాది అవుతుంది. పుష్ప 2 సినిమా హీరోకు, నిర్మాతలకు అద్భుత విజయాన్ని అందించి ఉండవచ్చు. కానీ అది ఒక నిండు కుటుంబాన్ని మాత్రం జీవితకాల పీడకలలో నెట్టింది. ఆ తొక్కిసలాట్లో తల్లిని కోల్పోయి తీవ్రంగా గాయపడిన 10 ఏళ్ల శ్రీతేజ్ నేటికి కంటికి కనిపించని నరకాన్ని అనుభవిస్తున్నాడు. ప్రమాదం జరిగి ఏడాది గడిచినా ఆ కుటుంబానికి దుఃఖం తప్పడం లేదు. 6 నెలల కిందట శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయినప్పటికీ చిన్నారి శ్రీతేజ్కు అతని ఇల్లే హాస్పిటల్గా మారింది. శ్రీతేజ్ ప్రస్తుతం పొత్తిల్లో పసిబిడ్డలా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్ను అమర్చారు. ప్రతి 2 గంటలకు ఈ ట్యూబ్లోని ద్రవాన్ని శుభ్రం చేయాలి. తనంతట తానుగా అన్నం తినలేకపోవడంతో కడుపులోకి నేరుగా ద్రవాహారం పంపేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు కూడా అమర్చారు. ప్రతి 3 గంటలకు ద్రవాహారం అందించాలి. శ్రీతేజ్ ఆకలి అని సైగ కూడా చెయ్యలేని స్థితిలో ఉన్నాడు. తొక్కిసలాట్లో చిన్నారి మెదడు కణాలు 70% దెబ్బతినడం వల్లే ఈ దుస్థితి దాపరించింది. ఇక శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తమ కష్టాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తానే నర్సుగా మారి తన కొడుక్కి మెడికల్ నీడ్స్ కూడా చూసుకుంటున్నానన్నారు. దిల్షుద్ నగర్ నుంచి సికింద్రాబాద్లోని ఏషియా ట్రాన్స్ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్కు రోజు క్యాబ్లో బాబును తీసుకువెళ్లి స్వాలో స్పీచ్ థెరపీ కూడా ఇప్పిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ కుటుంబం తన పిల్లల పేరు మీద 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిందని, దానిపై వచ్చే వడ్డీ డబ్బును శ్రీతేజ్ చికిత్సకు తీసుకునే అవకాశం కల్పించారని తండ్రి భాస్కర్ తెలిపారు. అయితే కేవలం థెరపీలకే నెలకి 90,000 రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని భాస్కర్ తెలిపారు. ఇంటి దగ్గర ఫిజియోథెరపీకి 30,000 అదనం, మొత్తం మందులతో కలిపి నెలవారీ ఖర్చు 1.25 లక్షలకు పైనే అవుతుంది. కనీసంగా 2 నుంచి 3 ఏళ్లు నిరంతరం థెరపీలు ఇప్పిస్తే బాబు కోలుకోవచ్చని డాక్టర్లు చెప్పారని భాస్కర్ వివరించారు. శ్రీతేజ్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు తామే భరిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చిందని భాస్కర్ గుర్తు చేశారు. ఈ విషయంపై అల్లు అర్జున్ మేనేజర్ను సంప్రదించినా సానుకూల స్పందన రాలేదని, కనీసం బాబు థెరపీల ఖర్చు వరకైనా సాయం చేయాలని ఆయన కన్నీటితో విజ్ఞప్తి చేశారు. శ్రీతేజ్ కోలుకోవాలని, ఆ కుటుంబం త్వరగా బాధ నుంచి బయటపడాలని అందరూ కోరుకుంటున్నారు.